నివేదిక చెప్పిన నిజాలు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గతం తాలూకు మాయా లెక్కల రంగు బయటపడడంతో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర స్థితిగతులపై కాగ్ నివేదిక విడుదల చేసింది. ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. రాబడి తగ్గి సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు ఆకాశానికి అంటాయి. లెక్కల్లో నిర్వహణ లోపం, తిమ్మిని బమ్మి చేసిన వైనం స్పష్టంగా తెలిసిపోయింది. అసలు కాగ్ నివేదికలో బయటపడిన నిజాలేంటి? లెట్స్ ఫోకస్. రెండు 2022-2023 తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక సంచలన నిజాలను వెల్లడించింది. గత పాలనలో చేసిన మాయాల మారి లెక్కల డొంకలను కదిలించింది. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. సాగునీటి ప్రాజెక్టులపై గత 5 ఏళ్లలో ఎక్కువ ఖర్చు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుత ధరల ప్రకారం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి 2018-19లో 8,57,427 కోట్ల నుండి 2022-23లో 13,13,391 కోట్లకు సగటు వృద్ధి రేటు 15.09% పెరిగిందని నివేదిక చెబుతోంది. ఇక రాష్ట్ర జీఎస్డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16% పెరిగిందని అందులో పేర్కొంది. రెవెన్యూ రాబడులు గణనీయంగా 25% మేర పెరిగాయని తెలిపింది. రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు 1% తగ్గినట్లు వెల్లడించింది. అలాగే సొంత పన్నుల రాబడి గణనీయంగా 17% పెరిగినట్లు తెలిపింది. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం 2,06,977 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం భారీగా పెరిగిందని నివేదిక తెలిపింది. నివేదికలో వెల్లడించిన చాలా విషయాలు గత ప్రభుత్వ నిర్వహణ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. 2,749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని నివేదిక వెల్లడించింది. 2022-23లో ప్రభుత్వమిచ్చిన రుణాలు, అడ్వాన్సులు 150% మేర పెరిగినట్లు పేర్కొంది. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. 2022-23లో బడ్జెట్ వెలుపలి రుణాలు 1,18,629 కోట్లుగా అంచనా వేసింది. ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా 17,829 కోట్లు అందించిందని వెల్లడించింది. రాష్ట్రాభివృద్ధి రుణాలు, వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారని తెలిపింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు రాలేదు. ఇల్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్ ఫామ్ పథకాల నిధులు ఖర్చు కాలేదు. దళిత బంధు, రుణమాఫీ పథకాలకు కేటాయింపుల్లో భారీగా ఖర్చు కాలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. బడ్జెట్ నిర్వహణలో ఇతర లోపాలను పరిశీలిస్తే మితిమీరిన ఖర్చు చేసినట్లు నివేదిక వెల్లడించింది. సంవత్సరంలో 1,05,565 కోట్ల అదనపు వ్యయం జరిగినట్లు తేల్చింది. 2014-15 నుండి 2021-22 సంవత్సరాలకు సంబంధించి రాష్ట్ర శాసనసభ ద్వారా క్రమబద్ధీకరించబడిన 2,89,115 కోట్ల అదనపు వ్యయాన్ని పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 204ను ఉల్లంఘించడమేనని నివేదిక స్పష్టం చేసింది. బడ్జెట్ కేటాయింపులు లేకుండా చేసే ఖర్చు తదుపరి సంవత్సరం కూడా కొనసాగించడమే కాకుండా బడ్జెట్ కేటాయింపు లేకుండా 48 సబ్ ఎడ్లలో 8,985 కోట్లు ఖర్చు చేసి లెక్క అమాంతం పెంచినట్లు పేర్కొంది. ఇక ఉదయ్ కింద డిస్కంల నష్టాలను భర్తీ చేసేందుకు 7,061 కోట్లు ఖర్చు చేసి దానికి సంబంధించి శాసనసభ ఆమోదం కూడా తీసుకోలేదని నివేదిక తెలియజేసింది. అలాగే తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్లో 122 కోట్ల మేర పెట్టిన పెట్టుబడులకు కూడా ప్రభుత్వం, శాసనసభ ఆమోదం పొందలేదని నివేదిక పేర్కొంది. ఇక గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కేటాయించబడే సేవా పెన్షన్ల ఖర్చు నామమాత్రంగా 50 కోట్ల కంటే తక్కువగా అంచనా వేయబడిందని, అయితే గత 5 ఏళ్లలో ఒక్కో దాని వాస్తవ వ్యయం 1000 కోట్ల కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధి రుణాలపై వడ్డీపై వ్యయం అంచనా వేయబడిందని తెలిపింది. ఇక పూర్తి స్థాయి ఖర్చు కాని కేటాయింపులను కూడా నివేదిక పేర్కొంది.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నిధుల్లో 11,000 కోట్లలో పైసా కూడా ఖర్చు చేయలేదని, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్కు 1000 కోట్ల రూపాయలు కేటాయించి రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలిపింది. అలాగే పామాయిల్ సాగుకు 1000 కోట్లు కేటాయించి వృధాగా ఉంచేశారని నివేదిక వెల్లడించింది. ఇక కేటాయింపుల్లో భారీగా ఖర్చు కాని లెక్కలు కూడా వెల్లడించింది. దళిత బంధు పథకం, రుణమాఫీకి కేటాయించిన నిధులను ప్రభుత్వం ఖర్చు చేయలేదని పేర్కొంది. తెలంగాణ దళిత బంధు నుండి ఖర్చు చేయని కేటాయింపులు ఏకంగా 15,700 కోట్లు ఉండగా, రైతులకు రుణ విముక్తి పథకం కింద ఖర్చు చేయని కేటాయింపులు 3,964 కోట్లుగా పేర్కొంది. అయితే మచ్చుకే ఈ లెక్కలు. ఇలాంటి చాలా అంశాల్లో భారీ కేటాయింపులు మిగిలిపోయాయని నివేదికలు తెలిపింది. భూమి, ఆస్తుల విక్రయం ద్వారా 15,500 కోట్లు అంచనా వేస్తే కేవలం 791 కోట్లు మాత్రమే వచ్చాయని కాగ్ వెల్లడించింది. ఇక కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 41,002 కోట్లు వస్తాయని అంచనాలు వేసినా కేవలం 13,179 కోట్లు మాత్రమే వచ్చినట్లు కాగ్ నివేదిక తెలిపింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తుతో తీసుకున్న రుణాలు 1,98,244 కోట్లుగా వెల్లడించింది. మరోవైపు పౌర సరఫరాల సంస్థ తీసుకున్న 50,000 కోట్ల పూచీకత్తులను ప్రభుత్వం వెల్లడించలేదని తెలిపింది. బడ్జెట్ కేటాయింపులు లేకుండానే నిధులను ఖర్చు చేసినట్లు బయటపెట్టింది. పన్నుయేతర రసీదులను ప్రభుత్వానికి జమ చేయడంలో మాయలమారి లెక్కలెన్నున్నాయో కూడా నివేదిక స్పష్టం చేసింది. 2017-18 సంవత్సరానికి గాను ప్రభుత్వం TS-CC-DCL కి 1,500 కోట్లు, TRI-COR కు 800 కోట్ల రుణాలను అందించింది. ఈ మొత్తాన్ని వారి డిపాజిట్ ఖాతాలకు బదిలీ చేసింది. MTTల నుండి బకాయి ఉన్న ఈ రుణాలన్నీ కలిపి అప్పటికి 2,300 కోట్లుగా తేలింది. ఇక 2018-19 సంవత్సరంలో డిపాజిట్ ఖాతాలలో ఉపయోగించకుండా పడి ఉన్న 2,300 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ల్యాప్ చేసింది. అలాగే బకాయి రుణాలను తగ్గించడానికి బదులుగా పన్నుయేతర ఆదాయ రసీదులుగా తీసుకుంది. అదే సంవత్సరంలో ప్రభుత్వం మళ్లీ 2,400 కోట్ల రుణాలను అందించింది. TS-CC-DCL, TRI-COR సంస్థల డిపాజిట్ ఖాతాలకు ఈ రుణాలు నేరుగా బదిలీ చేయబడ్డాయి. దీనితో MTTల నుండి బకాయి ఉన్న రుణాలు 4,700 కోట్లకు చేరింది. అయితే ఈ రుణాల జిమ్మిక్కును తర్వాత ఏడాది కూడా ప్రభుత్వం కొనసాగించింది. 2021-22 మార్చ్ 2022 నాటికి MTTల నుండి తీసుకోవాల్సిన 4,700 కోట్ల రుణాలు ఇప్పటికీ బాకీ ఉన్నట్లు చూపిస్తూనే ఉంది. దాన్ని అలాగే ఉంచి డిపాజిట్ ఖాతాల నుండి రెవెన్యూ రసీదులకు బకాయి రుణాలను తగ్గించడానికి బదులుగా మళ్లీ మరో 1000 కోట్లను తీసుకుంది. అయితే ఇవి కూడా ఖర్చు చేయని బ్యాలెన్స్ ల్యాబ్స్ కిందనే ఉండడం విశేషం. ఇక 2022-23 సంవత్సరం మార్చి 2023 నాటికి కూడా MTTల నుండి తీసుకోవాల్సిన 4,700 కోట్ల రుణాలు ఇప్పటికీ బాకీ ఉన్నట్లు చూపుతున్నప్పటికీ ప్రభుత్వం మళ్లీ 1,400 కోట్లను డిపాజిట్ ఖాతాల నుండి రెవెన్యూ రసీదులకు బకాయి రుణాలను తగ్గించడానికి బదులుగా తీసుకుంది. ఇవి కూడా ఖర్చు చేయని బ్యాలెన్స్ ల్యాబ్స్ కిందనే లెక్క కట్టింది. ఇలా ఇచ్చినవన్నీ తిరిగి తీసేసుకొని రుణం అలాగే ఉన్నట్లు మాయ చేసింది. For more videos like this, subscribe Big TV channel.